సాయి కృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక సంస్థ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి సాయి కృష్ణ కేసు సిబిఐకి ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయండి అని చెబుతూ చాలా విషయాలు వాళ్ళ ఆ పిటిషన్లో కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సాయి కృష్ణ కేసు దర్యాప్తులో ప్రభుత్వ అధికారులు, పోలీసులు చూపుతున్న ఉదాసీన వైఖరి మీద అనుమానం వ్యక్తం చేసిన పిటిషనర్ ఈ కేసులో పారదర్శక, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరపకపోవడం అన్నది రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించడమే అవుతుందని, పోలీసుల చర్యలను ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని, ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరి పాత్రపై, ముఖ్యంగా అధికారులు, రాజకీయ పెద్దల పాత్రపై పక్షపాతానికి తావు లేకుండా స్వతంత్రంగా విచారణ జరిపేలా సిబిఐని ఆదేశించాలని, స్థానిక పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని, కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తుతో పాటు వాస్తవాలు వెలుగులోకి రావడానికి కేసును సిబిఐకి అప్పగించడమే సరైన మార్గమని, సాయి కృష్ణ కేసుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫోరెన్సిక్, శాస్త్రీయ ఆధారాలను వెంటనే భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, సీసీటీవీ ఫుటేజు, జనరల్ డైరీ ఎంట్రీలు, స్టేషన్ హౌస్ రికార్డులు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ డేటా, లొకేషన్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్టుమార్టం రికార్డులు, ఫోరెన్సిక్ సామాగ్రి, పోలీస్ వాహనాల రాకపోకల రికార్డులు, వీటన్నింటినీ భద్రపరిచేలా తక్షణం ఆదేశాలు ఇవ్వాలని, ఈ ఘటనతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న ఏ పోలీస్ అధికారిని కూడా ఈ దర్యాప్తులో పాలు పంచుకోకుండా, దర్యాప్తును పర్యవేక్షించకుండా ఆదేశాలు జారీ చేయాలని, ఈ వ్యాజ్యం తేలేంతవరకు, కేసును అధికారికంగా సిబిఐకి బదిలీ చేసే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండేందుకు తక్షణం రక్షణ ఆదేశాలు కావాలని పిటిషనర్ హైకోర్టులో వేసిన పిటిషన్లో కోరారు. స్వయంగా పోలీస్ అధికారులపైనే ఆరోపణలు వచ్చినప్పుడు, స్థానిక పోలీసులు జరిపే విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు దర్యాప్తును సిబిఐకి బదలాయించని కోరవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని కూడా పిటిషనర్ తన పిల్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ లాకప్ డెత్కు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేవలం ఒక్క అధికారిపైనే చర్యలు చేపట్టారని, వాస్తవానికి ప్రజలు, మీడియా సమాచారం ప్రకారం ఈ ఘోరంలో పలువురు పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోందని, స్వయంగా రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన అధికారులపైనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసులే ఈ దర్యాప్తు కొనసాగించడం అసమంజసమని చెప్పి ఆ పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నారు. సాయి కృష్ణను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మే 9వ తేదీన ఓ నాన్ బెయిలబుల్ వారెంట్ అమలుకు సంబంధించి మార్కాపురంలో అమల్లోకి తీసుకున్నారని, కోర్టులో ప్రవేశపెట్టకుండా అతడిని మొదట కృష్ణలంక టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉంచారని, ఆ తర్వాత విజయవాడ బెంచ్ రోడ్లో ప్రైవేట్ హోటల్కి తరలించి మే 23 వరకు తీవ్రంగా హింసించారని, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి దాదాపు 12 మంది పోలీసులు ఈ హత్య ప్రణాళికలో పాల్గొన్నారని, దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉందని, కృష్ణలంక టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి కారణంగా సాయి కృష్ణ తీవ్రంగా గాయపడ్డారని, దీంతో అతడిని మొదట విజయవాడలోని ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించారని, ఆ తర్వాత మణిపాల్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి 1 రోజు చికిత్స అందించారని, అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మళ్ళీ హోటల్ గదికే తీసుకెళ్లి ఒక డాక్టర్తో ప్రథమ చికిత్స చేయించారని, చివరికి సాయికృష్ణ గాయాలు తట్టుకోలేక మరణించాడని, సాయికృష్ణ మరణించిన తర్వాత కృష్ణలంక పోలీసులు శవాన్ని మాయం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారని, ప్రజలను నమ్మించడానికి ఆ మృతదేహాన్ని విజయవాడ బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నంబర్ 43 వద్ద పడేశారని, అది గుర్తు తెలియని శవంగా భ్రమింపజేసి మున్సిపల్ అధికారుల సహాయంతో తప్పుడు పంచనామా రికార్డులు సృష్టించారని, శ్మశాన వాటిక సిబ్బందిని లొంగదీసుకొని మే 24న మున్సిపల్ కార్పొరేషన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారని, కొడుకు జాడ కోసం తల్లి తీవ్రంగా ప్రయత్నించి చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారని, కోర్టు విచారణ సమయంలో పోలీసులు తాము అసలు సాయి కృష్ణ అరెస్టు చేయాలని అబద్ధం చెబుతూ మే 29 వరకు సమయం కోరారని, కానీ ఈలోపే విచారణ పేరుతో పోలీసులు అతన్ని కొట్టి చంపేశారన్న నిజం బయటపడిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు మేరకు
రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సాయికృష్ణ తల్లి సంతృప్తి చెందారని, ఈ విషయాన్ని ఇకపై పెద్దది చేయవద్దని ఆమెను ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా కోరుతున్నారని, అయితే ఒక బాధ్యత గల పౌరుడిగా వాస్తవాలు వెలుగులోకి రావాలన్న ఉద్దేశంతో సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతున్నానని, అందులో భాగంగానే ఈ పిల్లు దాఖలు చేస్తున్నాను అని చెప్పి ఆ సొసైటీ తరపున దాడిశెట్టి వీరబాబు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. బహుశా ఈ కేసును జడా శ్రావణ్ కుమార్ గారే టేకప్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ టర్న్. ఏ కోణంలో చూసినా ఇది సిబిఐకి ఇవ్వడమే అత్యుత్తమ పరిష్కారం. సో అది ప్రజల విశ్వాసాన్ని కూడా డెఫినెట్లీ న్యాయస్థానాల మీద కాపాడుకునే చర్య కావచ్చు. సో ఇంట్రెస్టింగ్. హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూద్దాం.